सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। हरिः ओं। श्रीगुरुभ्यो नमः। हरिः ओं। पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिनां मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतस्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः तस्यान्तं न विदुः सुरासुरगणाः देवाय तस्मै नमः। ओम శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః। స్మర వారం వారం కార్యక్రమంలో భగవద్గీత జ్ఞాన యజ్ఞంలో 8వ రోజు అధ్యయనానికి మీ అందరికీ స్వాగతం. గడచిన తరగతిలో రక్షకుడు, ఇంద్రియ అగోచరుడు, శాశ్వతుడు అయినటువంటి భగవంతుని యొక్క కృప వలన మనం భగవద్గీతలోని మొదటి అధ్యాయాన్ని పూర్తి చేయడం జరిగింది. దాని యొక్క సారాంశం మరొక్కసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. మనం గనక ఆరోగ్యమైనటువంటి జీవనాన్ని కొనసాగించాలి అంటే 2 అంశాలు విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. ఒకటి బాహ్యమైనటువంటి శుభ్రత, రెండవది మనలో రోగ నిరోధక శక్తి. మనం ఉన్న పరిసరాలు శుభ్రంగా ఉండాలి. అలాగే అవి ఎంత శుభ్రంగా ఉన్నా కూడా ఆ ప్రాంతంలో రోగాలు ఉంటూనే ఉంటాయి. అంటే ఎటువంటి వాతావరణమైనా సరే రోగక్రిములు ఉంటూనే ఉంటాయి. అందువల్లనే శుచిగా ఉండే దేశాల్లో కూడా ఆపరేషన్ చేసినప్పుడు అనేక జాగ్రత్తలని తీసుకుంటారు. అయితే బాహ్యంగా తీసుకునే జాగ్రత్తలు అవి ఒక్కటే చాలవు. మన రోగ నిరోధక శక్తి కూడా బాగుండాలి. ఇప్పుడు మనం ఈ మాత్రం ఆరోగ్యంగా ఉంటున్నామంటే దానికి కారణం మనలో ఉన్నటువంటి రోగ నిరోధక శక్తే. ఒక డాక్టరు ఇలా అన్నారు, ఒక వ్యక్తికి క్షయవ్యాధి ముదిరిపోయినా సరే, అది అంటువ్యాధి అయినా సరే, అతను 20 మంది ఆరోగ్యవంతమైన మనుషుల నోటిల్లోకి ప్రత్యక్షంగా గాలి ఊదినా మహా అయితే 4కో 5కో ఆ రోగాన్ని వాళ్ళు పొందుతారు. కానీ తక్కిన వారు ఆరోగ్యంగానే ఉంటారు. ఎందుకంటే అది మనకు భగవంతుడిచ్చినటువంటి గొప్ప వరం. ఎటువంటి రోగం ఎదురైనా దాన్ని ఎదుర్కొనే శక్తి మన శరీరంలో భగవంతుడు ముందే అమర్చాడు. అందువల్ల మనం శారీరక ఆరోగ్యానికి 2 సూత్రాలను పాటించాలి. ఒకటి బాహ్య శౌచం, రెండవది ఆంతర రోగ నిరోధక శక్తి. ఒకే వాతావరణంలో ఉన్న అందరి ఆరోగ్యం ఒకలా ఉండదు. ఉదాహరణకు కుళాయి నీళ్లు తాగినా సరే కొంతమంది బాగానే ఉంటారు. కానీ కొంతమంది మినరల్ వాటర్ తాగినా సరే అడ్డం పడతారు. ఎందుకు ఈ వ్యత్యాసం అంటే అది వారి యొక్క శారీరక ఆరోగ్యం మీద ఆధారపడి ఉంటుంది. ఒకరికి రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటే మరి కొంతమందికి అది తక్కువగా ఉంటుంది. ఇదే సూత్రాన్ని మనం మానసిక ఆరోగ్యానికి కూడా విస్తరింపజేయాలి. మానసిక ఆరోగ్యం అంటే
మనస్సులో కలిగేటువంటి భయం, ఆందోళన, కోపం, ఒత్తిడి, ఈర్ష్య, అసూయల, అలాగే ఆత్మన్యూనతా భావాలు లేకపోవడం, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనే షడ్వికారాలు లేకపోవడం. మానసిక ఆరోగ్యం గురించి మాట్లాడినప్పుడు సాధారణంగా బాహ్య ప్రపంచాన్ని మనం నిందిస్తూ ఉంటాం. మన బాధకు కారణం ఎవరినో వేలెత్తి చూపిస్తాం. అది అత్తగారితో మొదలై భార్యలోనో, పిల్లల్లోనో, తల్లిదండ్రుల్లోనో, బావమరిదిలోనో ఎవరో ఒకరిని నిందిస్తాం. కానీ అది పొరపాటు. మానసిక ఆరోగ్యానికి కూడా 2 అంశాలను మనం పరిగణనలోకి తీసుకోవాలి అని అంటుంది శాస్త్రం. అది బాహ్య ప్రపంచము, రెండవది మన మానసిక స్థితి. మనస్సు ఒక్కటే కారణం కాదు, కానీ మనస్సు కూడా ఒక ముఖ్యమైనటువంటి కారణం. మానసిక ఆరోగ్యం బాగుండాలి అంటే బాహ్యంగా చూస్తాం, భార్యనో పిల్లలనో మార్చడానికి మనం ప్రయత్నిస్తాం, మన చుట్టూ ఉన్నవారిని మార్చడానికి ప్రయత్నం చేస్తాం, ఆఖరికి ప్రభుత్వాన్ని కూడా మార్చాలనుకుంటాం. అంటే ఎంతసేపు సమస్యను మనం బాహ్యంగా చూస్తున్నాం, కానీ మనకు ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనే శక్తి ఉందో లేదో మనం గమనించం. మన మానసిక ఆరోగ్యం బాగుంటే బయట వాతావరణం శుభ్రంగా లేకపోయినా సరే మన రోగనిరోధక శక్తి ఎంత బాగుంటుందంటే మనకు ఏ రోగాలు రావు. మనది ఆరోగ్యవంతమైనటువంటి శరీరం అని ఎప్పుడు చెప్పగలుగుతాము అంటే తరచు రోగాలు రాకుండా ఉండడం, ఒకవేళ వచ్చినా సరే వాటిని తీవ్రత తక్కువగా ఉండడం, అవి ఉండే సమయం తక్కువగా ఉండడం, అవి వచ్చి వెళ్ళాక అంటే అట్టే అవస్థ పడకపోవడం, ఇలా ఉంటే ఆరోగ్యవంతమైనటువంటి శరీరము అని అనొచ్చు. ఇదే సూత్రాన్ని మనం మనస్సుకు ఉపయోగిస్తే, మనస్సు దృఢంగా ఉంటే ఇంతకు ముందు చూసినటువంటి భయం, ఆందోళన, కోపం, ఒత్తిడి, ఈర్ష్య, అసూయ, ఆత్మన్యూన్యత లాంటి మానసిక వికారాలు తరచు రావు. తరచు రాకపోతే ఆరోగ్యం బాగుంది, మానసిక ఆరోగ్యం బాగుంది అని చెప్పచ్చు. మనకు కోపం ఎక్కువ రాకపోతే మన మానసిక ఆరోగ్యం మాట ఎలా ఉన్నా సరే కుటుంబం హాయిగా ఉంటుంది. శారీరక ఆరోగ్య విషయం లాగానే మానసిక ఆరోగ్యం బాగుంటే కోపం లాంటి అనారోగ్యాలు కూడా తరచు రావు. వచ్చినా వాటి యొక్క తీవ్రత తక్కువగా ఉంటుంది, అవి నిలిచే సమయం కూడా తక్కువగా ఉంటుంది. దీన్నే FIR అని గుర్తుపెట్టుకోవచ్చు. అంటే ఫ్రీక్వెన్సీ, ఇంటెన్సిటీ, రికవరీ పీరియడ్. ఉత్తమే తు క్షణం కోపా, మధ్యమే ఘటికాద్వయం, అధమే స్యాదహోరాత్రం, పాపిష్టే మరణాంతికః. ఉత్తమేతు క్షణం కోపః. ఉత్తముడికి కూడా కోపం వస్తుంది, కానీ అతని ఆరోగ్య చిహ్నం ఏమిటి అంటే అతని కోపం క్షణకాలమే ఉంటుంది, వెంటనే మర్చిపోతాడు. మధ్యమే ఘటికాద్వయం అంటే మధ్యమునికి కోపం 1.5 గంటలు ఉంటుందిట. అధమే స్యాత్ అహోరాత్రం. అధముడి యొక్క కోపం ఒక రాత్రి ఒక పగలు అంటే 24 గంటలు ఉంటుంది. పాపిష్టే మరణాంతికః. పాపి యొక్క కోపం అతను మరణించే వరకు పోదుట. అంటే అతను ఎవరిని కూడా క్షమించలేడు. మీరు అడగచ్చు, అలాంటి వాళ్ళు ఉంటారా అండి అని. నేను ప్రత్యక్షంగా చూశాను, అలాంటి వాళ్ళు ఉంటారు. వారికి కోపం ఎందుకు వస్తుందో తెలియదు, వచ్చినా కూడా వారాలు, నెలల తరబడి అదే విషయాన్ని లాగి పీకి ఆ కోపాన్ని మరీ మరీ తలుచుకుంటూ ఉంటారు.
అందువల్ల ఆరోగ్యమైనటువంటి మనస్సు అంటే కోపం తరచు రానిది, ఒకవేళ వచ్చినా తీవ్ర రూపం దాల్చనిది, ఎక్కువ కాలం కోపం నిలవనిది, కోపం పోయాక దాని ప్రభావం ఉండనిది. కొంతమందికి నిరాశ నిస్పృహలు కలిగితే, అంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు అని అంటారు చూసారా, అలాంటివి ఒకవేళ కలిగితే ఒక పట్టాన్న పోవు, నెలల తరబడి సంవత్సరాల తరబడి అందులో కూరుకుపోతారు. అందువల్ల ఆరోగ్యకరమైనటువంటి మనస్సుకు 2 అంశాలు కలవాలి: బాహ్య ప్రపంచము, ఆంతరిక శక్తి. మనుషులు ఎంతసేపు కూడా బాహ్య ప్రపంచం గురించి మాట్లాడతారు. ఉద్యోగ వాతావరణం బాగుండకపోతే ఉద్యోగాన్ని మారు, భార్యతో పడకపోతే వేరే పెళ్లి చేసుకో, ఇల్లు బాగోకపోతే వేరే ఇంటికి మారు అంటూ సలహాలు కూడా ఇస్తూ ఉంటారు. కానీ వేదాంతం మిమ్మల్ని మీరు మార్చుకోండి అని అంటుంది. మన మానసిక స్థితిని స్థిరపరుచుకుంటే బాహ్యంగా ఎన్ని ఒడిదుడుకులు ఏర్పడినా కూడా మనం చెలించం. బాహ్య అంశాలు కలగజేసేటువంటి మానసిక ఆందోళన నుంచి విముక్తి పొందడమే మోక్షం. ఆ విషయం కృష్ణ పరమాత్మ 2వ అధ్యాయంలో చెప్తాడు. దుఃఖేష్వను విఘ్నమనా సుఖేషు విగతస్పృహః వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే. జ్ఞాని కూడా జీవితంలో సవాళ్లను కష్టాలను ఎదుర్కొంటాడు. కానీ అతని మనస్సు స్థిరంగా ఉండడం వల్ల కష్ట నష్టాలకు కృంగిపోడు. భగవద్గీత సారాంశం బాహ్య ప్రపంచాన్ని మార్చడం కాదు, ఆంతరిక శక్తిని పెంపొందించడం. భార్యను, ఇంటిని, ఆఫీసును, కారును, ప్రభుత్వాన్ని మార్చమని గీత చెప్పదు. గీత మనలోని ఆంతరిక శక్తిని వెతికి పట్టుకుని దాన్ని దృఢపరచుకునే పద్ధతిని నేర్పి మానసిక ఆందోళనను పారద్రోలుతుంది. దీన్నే మోక్షం అని అంటారు. అందువల్ల భగవద్గీతను మోక్ష శాస్త్రం అని కూడా అంటారు. గీత రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది, కానీ శారీరకంగా కాదు, మానసికంగా పెంపొందిస్తుంది. ఈ మానసిక శక్తిని ఎవరికి ఇస్తుంది అంటే తనకు మానసిక బలహీనత ఉందని గుర్తించిన వారికి, తనకు కామక్రోధ రాగద్వేషాలు ఉన్నాయి, అవి తరచు బయటపడుతున్నాయి, అలాంటి వాటి వల్ల తనవారు అంటే భార్య లేదా భర్త, పిల్లలు, ఇంట్లోని వారు బాధపడుతున్నారని గ్రహించిన వారికి చెప్తుంది. అంటే తనలోని బలహీనతను గుర్తించాలి, దాని నుంచి మనసును గట్టిపరుచుకోవాలనే ఆసక్తి కూడా ఉండాలి. అలా ఆసక్తి లేకపోతే భగవద్గీత చదివినా అధ్యయనం చేసినా ఏం ప్రయోజనం ఉండదు. భగవద్గీత 1వ అధ్యాయం అర్జునుడు అలా తన బలహీనతను గుర్తించేలాగా చేస్తుంది. మనలో బలహీనత ఉందని గుర్తిస్తే ప్రపంచాన్ని మార్చడానికి ప్రయత్నం చేసే బదులు మనలో ఆ శక్తి పెరగడానికి ప్రయత్నం చేయాలి. శారీరక ఆరోగ్యానికి చ్యవన్ప్రాశో టానిక్కో తీసుకుంటాం, కానీ మానసిక ఆరోగ్యానికి జ్ఞానం అనే టానిక్ తీసుకోవాలి. 1వ అధ్యాయంలో అర్జునుడు తన బలహీనతను గుర్తించాడు. తర్వాత ఆధ్యాత్మిక సాధకునిగా మారి కృష్ణ పరమాత్మను శరణు వేడుతాడు. అప్పుడు కృష్ణ పరమాత్మ జ్ఞానం అనే టానిక్ని ఇస్తాడు. ఇది గీత యొక్క నేపథ్యం. గీతలోని 1వ అధ్యాయంలో అర్జునుని సమస్యను మనం చూసాం. 1వ అధ్యాయాన్ని ప్రధానంగా 5 భాగాలుగా విభజించవచ్చు. 1 సందర్భం, 2వది మలుపు, 3వది అర్జునుని యొక్క రాగ సమస్య, 4
శోక సమస్య, 5 అర్జునుని యొక్క మోహ సమస్య. 1 నుంచి 19 దాకా సందర్భ శ్లోకాలు. అర్జునుడు విషాదంలో పడ్డ సందర్భాన్ని వివరిస్తారు వ్యాసాచార్యుల వారు. ఎవరికైనా ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే ఏమంటాం? అదిగో ఆ నదిలో స్నానం చేశాను అనో, లేకపోతే ఫలానా కూర తిన్నాను అను అంటారు. ఇక్కడ అర్జునుడు సంసారం అనే సాగరంలో పడ్డ సందర్భాన్ని వివరిస్తున్నారు. సందర్భం మహాభారత యుద్ధభూమి. కురుక్షేత్రంలో కౌరవులు పాండవులు యుద్ధం చేయడానికి అక్కడ సమావేశమయ్యారు. యుద్ధభూమికి వచ్చినప్పుడు అర్జునుని వివేకం బాగానే ఉన్నది, అది బాగానే పనిచేస్తోంది. అతనికి స్వజనులతో యుద్ధం చేయబోతున్నాననే బెంగ లేదు. ఎందుకంటే తాము అంతకుముందే దుర్యోధనాదుల మీద సామధాన భేద ఉపాయాలన్నీ కూడా ప్రయోగించారు. చివరి ప్రయత్నంగా శ్రీకృష్ణుణ్ణి రాయబారానికి పంపారు. ఎందుకు? అప్పుడు కూడా సమస్యను సామరస్యంగా పరిష్కరించుకుందామనే కదా. కానీ వారేం చేశారు? కృష్ణ పరమాత్మనే చంపడానికి ప్రయత్నం చేశారు. దూతకు హాని చెయ్యకూడదు, కానీ వారు దాన్ని కూడా లెక్క చేయలేదు. అందువల్ల ధర్మయుద్ధం చేయడానికి స్పష్టమైనటువంటి అవగాహనతోనే వారు యుద్ధభూమికి వచ్చారు. మొదటి 19 శ్లోకాలలో యుద్ధభూమిలో ఏం జరిగిందో వివరిస్తారు వ్యాసాచార్యుల వారు. ముందుగా దుర్యోధనుడు తన గురువైనటువంటి ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి ఇరువైపుల బలాబలాలు బేరూజీ వేసి తమ సైన్యం బలహీనంగా ఉంది అని అంటాడు. నిజానికి నిష్పక్షపాతంగా చూస్తే దుర్యోధని సైన్యం 11 అక్షోణీలు ఉంటే పాండవుల యొక్క సైన్యం 7 అక్షోణీలే ఉన్నది. అయినా కూడా దుర్యోధనుడు డీలా పడ్డాడు. అంటే అతను అధర్మం వైపు ఉన్నాడు. అతని నిరుత్సాహం చూసి అతనిలో ఉత్తేజాన్ని నింపడానికి భీష్మాచార్యులు వారు తన శంఖాన్ని పూరించారు. అది చూసి ఇరువైపుల యోధులు శంఖనాదాలు చేశారు. యుద్ధానికి తమ యొక్క సంసిద్ధతను ఇరువైపు యోధులు ప్రకటించారు. అంటే అసలు సమయం ఆసన్నమైంది. ఆ యుద్ధ సన్నాహాలు జరిగాయి. ఆ తర్వాత ఒక మలుపు 20 నుంచి 25 వరకు ఆ మలుపు ఏమిటో ఆ శ్లోకాల్లో చెప్తారు. ఇంతలో ఒక మెరుపు మెరిసినట్టుగా అర్జునుడికి ఒక ఆలోచన వచ్చింది. తను ఎవరితో యుద్ధం చెయ్యాలో వారిని దగ్గర నుంచి చూడాలి అని అనిపించింది. నిజానికి అది అవసరం లేదు. బహుశా ఇది అనుకోని వరమేనేమో. చూడ్డానికి ప్రతికూలంగా కనిపించినా సరే దానివల్ల మేలే జరిగింది. అర్జునుడు శోకంలో మునిగిపోయాడు. కానీ ఆ శోకం వల్లనే ఇంత గొప్ప బోధ భగవద్గీత రూపంలో వెలువడింది. అథ వ్యవస్థితాం దృష్ట్వా ధర్తరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనురుద్యమ పాండవః ఋషికేశం తదా వాక్యం ఇదమాహమహీపతే. ఇక్కడ అథ అన్న పదం మలుపుని తెస్తోంది. అథ అంటే చెప్తున్నటువంటి అంశంలో కానీ ఉన్న సందర్భంలో కానీ మార్పును సూచించేది. కృష్ణ, రథాన్ని ఇరువైపుల సైన్యం మధ్యలో నిలుపు, నేను వారిని స్పష్టంగా చూద్దామనుకుంటున్నాను అని అన్నాడు. అప్పటికి కృష్ణుడు గురువు కాదు, అర్జునుడు శిష్యుడు కాదు. అందువల్ల అర్జునుని ఆజ్ఞను పాటించాడు కృష్ణుడు. కానీ అందులో కూడా తన లీల ప్రదర్శించాడు. రథాన్ని దుర్యోధనుడు కర్ణుల ముందు నిలిపి ఉంటే మహాభారత యుద్ధం వెంటనే జరిగిపోయి ఉండేది. భగవద్గీత ఉద్భవించేది కాదు.
ఎవరి మీదైతే అర్జునుడికి అనురాగం ఉందో వారి ముందు తీసుకువెళ్ళి రథాన్ని నిలిపాడు. పార్థసారథి గీతాచార్యునిగా మారే సందర్భానికి అది బీజం అయింది. కృష్ణుడు జగద్గురువు అయ్యాడు. అలాగా అర్జునుడు కౌరవులను దగ్గర నుంచి చూసే సందర్భం రెండవ అంశం. మూడవది అర్జునుడి యొక్క రాగ సమస్య శ్లోకాలు. అవి 26 నుంచి 28 మొదటి పాదం వరకు. ఇది మూడవ అంశం, అర్జునుడి యొక్క బలహీనత. దాన్ని రాగము అని అంటారు. అయితే ఇది శాస్త్రీయ సంగీతంలో చూసే రాగం కాదు. ఇది అనురాగం, బంధకత్వం. బాహ్య వస్తువుల మీదో మనుష్యుల మీదో మానసికంగా ఆధారపడ్డం. దీన్ని బలహీనత అని ఎందుకంటున్నామంటే, ఎప్పుడైతే బాహ్య వస్తువుల మీద మనిషి లేకపోతే మనుషుల మీద మనం ఆనందం కోసం ఆధారపడతామో అవి కనుమరుగైతే ఆ మరుక్షణం కృంగిపోతాం. అంటే మన ఆనందం బాహ్య ప్రపంచం మీద ఆధారపడి ఉంది. బాహ్య ప్రపంచం మన ఆధీనంలో లేదు. మన కుటుంబ సభ్యులు, మన పిల్లలే మన ఆధీనంలో లేరు. మన ఆధీనంలో లేని వాటి మీద ఆధారపడితే మన జీవితం ప్రమాదంలో పడుతుంది. ఎందుకంటే మన ఆనందాన్ని అవి నిశ్చయిస్తాయి. మా పిల్లవాడు నా మాట వినడం లేదు, అందువల్ల నాకు దుఃఖం కలుగుతోంది అని మనం అంటే, వేదాంతం మీకు మీ సమస్య ఎలా చెప్పాలో తెలియడం లేదు అని అంటుంది. మాట వినని కొడుకు కాదుట సమస్య. మరి అయితే సమస్య ఏమిటి? నా కొడుకు నా మాట వింటే నాకు ఆనందం కలుగుతుంది అని అనుకోవడమే సమస్య. మాట వినని కొడుకు అంటే సమస్యను బాహ్యంగా చూపిస్తున్నాం. అతను నా మాట వినడం లేదు, ఆ వినడం మీద నా ఆనందం ఆధారపడి ఉంది అని అంటే, అది తట్టుకోలేని మన మనస్సులో సమస్య ఉన్నది. ఇప్పుడు చెప్పండి, సమస్య మనలో ఉన్నదా, బాహ్యంగా ఉందా? మనం ఏ సమస్యని చెప్పినా వేదాంతం మన సమస్యను సరిగా అర్థం చేసుకోవడం లేదు అని అంటుంది. కరెంటు పోయింది, నాకు బాధ వేసింది అని మనం అంటే, కరెంటు ఉంటే నాకు ఆనందం కలుగుతుంది అని అనుకోవడమే సమస్య అంటుంది వేదాంతం. ఈ విధంగా బాహ్య వస్తువుని నేను కోరుకున్నట్టుగా ఉంటే నాకు ఆనందం కలుగుతుంది అని అనుకోవడం రాగం. రాగం అంటే ఆధారపడ్డం, బంధం పెంచుకోవడం. వారి నుంచి వస్తుంది లేదా వాటి నుంచి వస్తుంది అని ఏదో ఆశించడం. అర్జునుడు ఈ రాగం అనే బంధంలో పడిపోయాడు. తనవారు అని అనుకున్న వారు తనతో శాశ్వతంగా ఉండాలి అని అనుకున్నాడు. వారు తనతో ఇక ముందు ఉండబోరు అనే ఊహనే భరించలేకపోతున్నాడు. అర్జునుడు భీష్ముడు లేని జీవితాన్ని, ద్రోణుడు లేని జీవితాన్ని, మరికొంతమంది లేని జీవితాన్ని ఊహించలేకపోతున్నాడు. దానివల్ల రాగంలో పడిపోయాడు. ఇది సంసారానికి ప్రాథమిక సూత్రం. అయితే శారీరపరంగా మనం బాహ్య ప్రపంచం మీద ఆధారపడక తప్పదు. మన ప్రాథమిక అవసరాలైనటువంటి తిండి, బట్ట, గూడు బాహ్యంగానే దొరుకుతున్నాయి. దానికి ఇతరుల సహాయ సహకారాలు కూడా అవసరం. అందువల్ల శారీరక స్వేచ్ఛ గురించి వేదాంతం ఎప్పుడూ కూడా చెప్పదు. మానసికంగా ఆధారపడవద్దని చెప్తుంది. ఎందుకంటే అది అవసరం లేదు. ఆత్మని ఏవ ఆత్మనస్తుష్ట. జ్ఞాని తనలో తాను రమిస్తాడు. ఇది భగవద్గీత యొక్క సారాంశం. బాహ్య విషయాలు మనకు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా కూడా ఆనందంగా ఉండగలము అంటుంది గీత. ఒక
కర్ర పట్టుకుని నడిచే వ్యక్తి కర్ర లేకపోతే విడిగా ఎన్నటికీ నడవలేను అని అనుకుంటాడు. అలాగే ధూమపానం చేసే వ్యక్తి అది లేని జీవితాన్నే ఊహించుకోలేడు. నిజానికి సిగరెట్టుకి బానిస కాకముందు అతనే ఉన్నాడు కదా. పుడుతూనే సిగరెట్టు పీక నోట్లో పెట్టుకుని మందు గ్లాసు చేత్తో పట్టుకుని వచ్చామా? అలాగా అవి వ్యసనంగా మారకముందు 20-30 ఏళ్ళు అవి లేకుండా బాగానే ఉన్నారు కదా. అది గుర్తుండదు. అలా త్రాగుడికి బానిస అవుతూ ఉంటారు కొంతమంది. మందు లేకపోతే జీవితం లేదు అని అనుకుంటారు. కానీ అది కేవలం వారి ఊహ మాత్రమే, నిజం కాదు. అలాగే ఎవరి మీద మానసికంగా ఆధారపడకుండా హాయిగా మనం ఉండగలం. ఆ విధంగా మూడవ అంశమైనటువంటి రాగ సమస్య అర్జునుడిది. ఇక నాలుగవ సమస్య శోక సమస్య. దానికి సంబంధించినటువంటి శ్లోకాలను 28 రెండవ పాదం నుంచి 35వ శ్లోకం దాకా మనం చూసాం. రాగం యొక్క పరిణామం శోకం. దీన్ని విషాదము అని కూడా అంటారు. అందువల్లనే ఈ అధ్యాయానికి అర్జున విషాద యోగము అనే పేరు వచ్చింది. బాహ్య వస్తువు మీద మనం ఆనందం కోసం ఆధారపడితే శోకం తప్పదు అని చూసాం. ఎందుకు? ఆ బాహ్య వస్తువు శాశ్వతం కాదు. నిజానికి మనం ఆధారపడ్డ వస్తువు మన నుంచి దూరం అవ్వాల్సిన అవసరం లేదండి. అది దూరం అవుతుందేమో అన్న ఆలోచనే చాలు మనం దుఃఖంతో కృంగిపోవడానికి. నిజానికి భీష్మద్రోణులు మరణించలేదు. తను యుద్ధం చేస్తే మరణిస్తారు అన్న ఊహనే భరించలేకపోయాడు అర్జునుడు. సిగరెట్టు లాంటి అలవాట్లు వదులుకోవటం కష్టమని చూసాం. కానీ నిజంగా వదులుకుందామని ప్రయత్నం చేస్తే అతని అవస్థ చాలా తీవ్రంగా ఉంటుంది. ఆ అలవాటైన కొత్తల్లో మానడానికి ప్రయత్నిస్తే కొంచెం తేలిగ్గానే ఉండవచ్చు. దానికి బానిస అయితే మాత్రం దాంట్లోంచి బయటపడడానికి చాలా శ్రమ పడాల్సి ఉంటుంది. అంటే రాగం ఎంత తీవ్రంగా ఉంటే శోకం కూడా అంత ఎక్కువగా ఉంటుంది. అర్జునుడి విషయంలో రాగం ఎంత తీవ్రంగా ఉందంటే ఆ శోకం అతని శరీరానికి కూడా ప్రవహించింది. గాంధీవం స్రంసతే హస్తాత్ త్వక్చైవ పరిదహ్యతే నచ శక్నోమి వ్యవస్థాతుం భ్రమతీవచ మే మనః అని అంటాడు. ఆ విధంగా తీవ్రమైనటువంటి శోకాన్ని పొందాడు అర్జునుడు. అది నాలుగవ అంశం. అది శోకము, శోక సమస్య. అర్జునుడికి మోహ సమస్య యొక్క శ్లోకాలు 36 నుంచి 47 దాకా చూసాం. ఈ శ్లోకాలలో చివరి అంశమైనటువంటి మోహాన్ని మనం చూసాం. రాగం, శోకాల తదుపరి పరిణామం మోహం. మనస్సు కలత చెందేసరికి బుద్ధి పని చేయడం మానేస్తుంది. అంటే అవివేకంలో పడిపోతుంది. అర్జునుడు కూడా ఆ అవివేకంలో పడిపోయాడు. యుద్ధం చెయ్యాలా వద్దా అనేది అతని సమస్య. మోహం వల్ల అనేక తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాడు. అవేమిటి? ఇది అధర్మయుద్ధం అని అంటాడు. ఈ మోహం వల్ల ధర్మయుద్ధాన్ని అధర్మయుద్ధంగా భావించాడు. యుద్ధరంగానికి రాకముందు ఈ అయోమయం లేదు. అతనికి ఇది ధర్మయుద్ధం అని స్పష్టంగా తెలుసు. ఈ యుద్ధం చెయ్యాలనే నిర్ణయానికి వాళ్ళు రాత్రికి రాత్రి ఏమీ రాలేదు. 13 సంవత్సరాలు అడవిలో అవస్థలు పడుతూ ఆలోచించి తీసుకున్నటువంటి నిర్ణయం అది. అది కూడా తానొక్కడూ తీసుకోలేదు. ధర్మరాజు, భీముడు, నకులుడు, సహదేవుడు, కృష్ణ పరమాత్మ, ద్రౌపది, కుంతి ఇలాంటి ముఖ్యులందరితోటి సంవత్సరాల తరబడి చర్చించాక
సంఘటితంగా తీసుకున్నటువంటి నిర్ణయం అది. అంత స్థిరమైన నిర్ణయం తీసుకున్నాక కూడా అర్జునుని మనస్సు ఊగిసలాడింది. ధర్మయుద్ధాన్ని అధర్మయుద్ధంగా భావించేలాగా చేసింది. పాపమేవాశ్రయాత్ అస్మాన్ హత్వా ఏతాన్ ఆతతాయినః. ఈ వాక్యం అతను మోహంలో పడ్డాడని చూపిస్తుంది. ఒక పక్క వారిని ఆతతాయిలు అంటూనే వారిని చంపితే మహాపాపం అంటున్నాడు. ఇది ఎలా ఉంటుంది అంటే, నేరస్తులకు నేను శిక్ష విధిస్తే అది మహాపాపం అని న్యాయవాది చెప్పినట్టుగా ఉంటుంది. నేరస్తుణ్ణి శిక్షించడం తప్పు కాదు. అలాగే అర్జునుడు క్షత్రియుడిగా యుద్ధం చేసి తీరాలి. కానీ ఈ నేరస్తులను చంపితే నేను పాపం మూటగట్టుకుంటాను అని అంటున్నాడు. రెండవది, నాకు ప్రత్యవాయ పాపం తగులుతుంది అని అంటాడు. పాపాలు రెండు రకాలుగా ఉంటాయి. చేయవలసిన కర్మ చెయ్యకపోతే ఒక పాపం, చేయకూడనిది కర్మ చేస్తే అది ఇంకొక పాపం. చేయవలసిన కర్మను చెయ్యకపోతే దాన్ని ప్రత్యవాయ పాపం అని అంటారు. అర్జునుడు క్షత్రియుడు కాబట్టి ధర్మయుద్ధం చెయ్యాలి. కానీ తాను యుద్ధం చెయ్యను, అది చేస్తే పాపం అవుతుంది అని అంటున్నాడు. అంటే అతను పాపాన్ని పుణ్యంగా, పుణ్యాన్ని పాపంగా చూస్తున్నాడు. తప్పును ఒప్పుగాను, ఒప్పును తప్పుగాను చూడడమే మోహం అంటే. ధర్మ అధర్మ అవివేకంలో పడిపోయాడు. అతని మోహం ఎంతగా ఉంది అంటే అది అతని బుద్ధిలోకి కూడా ప్రవేశించింది. అసలైతే బుద్ధి చెప్పినట్టు మనస్సు బుద్ధిగా వినాలి. మనస్సు పగ్గాలు బుద్ధి చేతిలో ఉండాలి. కానీ మనస్సు రాగ మోహాలలో పడితే దానితో బుద్ధి వాదించలేదు. అణగదొక్కి చూడు లేదా అణిగిపో అన్న సూత్రాన్ని ప్రకారం బుద్ధి చెప్పి చూస్తుంది. మనస్సు ఇక వినకపోతే బుద్ధిగా మనస్సుకు లొంగిపోతుంది. లొంగిపోవడమే కాకుండా మనస్సు యొక్క చర్యను సమర్థించడానికి చూస్తుంది. అర్జునుడు ఇప్పుడు అదే స్థితిలో ఉన్నాడు. అలా ఉండి తన మోహంలో పడి కృష్ణ పరమాత్మకు కులక్షయే ప్రణశ్యంతి కులధర్మ సనాతన ధర్మే నష్టే కులం కృష్ణం అధర్మోభి భవత్యుత అంటూ కృష్ణ పరమాత్మకు కులక్షయం గురించి పెద్ద ఉపన్యాసాన్ని ఇచ్చాడు. ఆ వాదనలో కుటుంబం యొక్క ప్రాముఖ్యతను నొక్కి ఒక్కాణించాడు. నిజమే, మన సంస్కృతి కుటుంబం మీద ఆధారపడి ఉన్నది. అందువల్ల కుటుంబాన్ని గౌరవించని చోట సంస్కృతి నిలబడదు. అయితే వెంటనే కాదు, దానికి ఒక తరం పడుతుంది. కుటుంబం నశిస్తే ఎలాంటి సమస్యలు వస్తాయి అన్నది అర్జునుడు వివరించసాగాడు. పితృదేవతలకు తర్పణాల వదలరు, కర్మల మీద, ధర్మం మీద, యజ్ఞ యాగాదుల మీద, మతం మీద, భగవంతుని మీద, ఒకటేమిటి అన్నింటి మీద మన ముందు తరాల వారికి నమ్మకం పోతుంది అని అంటాడు. అది నిజమే. కానీ అర్జునుడు ఇవన్నీ చెప్పాల్సిన సందర్భం అది కాదు. ఇది 5వ అంశమైనటువంటి మోహ సమస్య. రాగం ప్లస్ శోకం ప్లస్ మోహం = సంసారము. అంటే బంధకత్వం, దానివల్ల దుఃఖం, దానివల్ల బుద్ధి నాశనం. అది ఎవరినైనా సరే సంసారంలో పడేస్తుంది. మామూలుగా గృహస్థుని సంసారి అని అంటారు. కానీ ఏ ఆశ్రమ ధర్మంలో ఉన్నా సరే ఈ మూడింటి ప్రభావంలో గనక పడితే అతను కూడా సంసారే అవుతాడు. పక్కా సన్యాసి కూడా తన ఆశ్రమం మీద రాగం పెంచుకుని తన తర్వాత ఆశ్రమాన్ని ఎవరు చూస్తారో అని శోకం పెంచుకుంటే అతను కూడా సంసారే. కాషాయ వస్త్రాల్లో ఉన్నటువంటి సంసారి. దానికి భిన్నంగా గృహస్థుడుగా
ఉండి పిల్లలు మనవలు ఉన్నా కూడా రాగ శోక మోహాలను దరిదాపుల్లోకి రానివ్వని వ్యక్తి విముక్తి పొందినట్లే. భగవద్గీతలో అనేక చోట్ల కృష్ణ పరమాత్మ ఈ రెండు విషయాలను నొక్కి చెప్తాడు. సన్యాసి అయినా రాగం గనక ఉంటే సంసారి అయినా సరే ఆంతరిక స్వేచ్ఛ పొందితే సన్యాసే. ఆంతరిక స్వేచ్ఛ అన్నది ముఖ్యం. అర్జునుడు తన సమస్యను కనుగొన్నాడు. అది ఏమిటది? సంసారం. కానీ దానికి పరిష్కారం వచ్చే ముందు ఇంకో 2 దశలు దాటాలి. ఏమిటవి అంటే నిస్సహాయత, శరణాగతి. అప్పుడు కృష్ణుడు గీతోపదేశం చేస్తాడు. ఇప్పుడు 4 దశలను ఒకసారి చూస్తే 1 సంసారం, దుఃఖం, 2 కార్పణ్య అవస్థ, 3వది శరణాగతి, 4వది ఆత్మబోధ. మొదటి అధ్యాయంలో సమస్యను మాత్రమే మనం చూసాం. ఇంకా అర్జునుడు నిస్సహాయ స్థితికి రాలేదు. మన దైనందిన జీవితంలో కూడా చూడండి, ఏదో ఒక రోగం వచ్చింది అని ముందు తెలుసుకుంటాం. అది మొదటి దశ. కానీ రోగం రాగానే డాక్టర్ దగ్గరికి వెళ్ళము. ముందు సొంతంగానే ఏదో మాత్ర వేసుకుంటాం, లేదా బామ్మ వైద్యాన్ని ప్రయత్నిస్తాం, లేదా ఏదో కషాయం తాగి చూస్తాం. అలాగే ఒక సమస్యను కనుగొన్నాక కూడా వెంటనే ఎవరిని సలహా అడగం. మనమే రకరకాలుగా ఆలోచనలు చేస్తాం, రకరకాల పరిష్కారాల కోసం ప్రయత్నిస్తాం. అయితే ఊబిలో కూరుకుపోయిన వ్యక్తిని అదే ఊబిలో ఉన్న వ్యక్తి రక్షించలేడు. బయట స్థిరంగా ఉన్న భూమి మీద నిలబడ్డ వ్యక్తే రక్షించగలడు. అతనిని ఈ నిస్సహాయ స్థితిలో ఉన్నవాడు సహాయం కోరతాడు. అది 2వ స్థితి. దీన్ని వేదాంతం దైన్య భావన లేదా కార్పణ్యము అని అంటుంది. కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమూఢచేతా యశ్రేయసాన్నిత్య తన్బ్రూహి తన్మే శిష్యస్తేహం సాధి మాం త్వాం ప్రపన్నం అని అర్జునుడే తర్వాత అంటాడు. మన సమస్యను మనం పరిష్కరించుకోలేము అనే నిస్సహాయ స్థితికి చేరినప్పుడు ఏం చేస్తాం? దాన్ని తీర్చగల సమర్థుణ్ణి శరణు వేడుతాం. 3వ దశ శరణు వేడడం. 4వ దశ దానికి పరిష్కారం చూపడం. ఇక్కడ అర్జునుడు మొదటి అధ్యాయంలో మొదటి దశలోనే ఉన్నాడని మనం చూసాం. 2, 3 దశలను 2వ అధ్యాయంలో మొదట్లో చూస్తాం. అతను ఆ దశలు కూడా దాటేదాకా కృష్ణ పరమాత్మ నోరు విప్పడు. కృష్ణ పరమాత్మ నోరు విప్పలేదు కాబట్టి తన నిర్ణయం సబబే అనుకుంటున్నాడు అర్జునుడు. ధనుర్బాణాలను త్యజించి శోకంతో రథంలో చతికిలబడ్డాడు. ఏవముక్త్వార్జున సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ విసృజ్య సరసం చాపం శోక సంవిఘ్న మానసః. శోకంతో ఉన్నాడు అంటే తక్కిన 2 కూడా కలుపుకోవాలి. అవి రాగము, మోహము. ఇటువంటి పరిస్థితుల్లో మొదటి అధ్యాయం ముగిసింది. ఈ నేపథ్యంతో 2వ అధ్యాయంలోకి మనం అడుగు పెట్టాలి. 2వ అధ్యాయాన్ని సంక్షిప్త అధ్యాయము అని చెప్పుకోవచ్చు. భగవద్గీత సారమంతా కూడా ఒక్క అధ్యాయంలో అద్భుతంగా వస్తుంది. 2వ అధ్యాయంలో 4 అంశాలు ఉన్నాయి అని అవి అర్జునుడి యొక్క శరణాగతి, కర్మయోగము, జ్ఞానయోగము, తర్వాత స్థితప్రజ్ఞుని యొక్క లక్షణాలు. అర్జునుడి యొక్క శరణాగతి అంటే సంసార దుఃఖం. అర్జునుడు తన యొక్క సమస్యను తెలుసుకున్నాడు, కానీ ఇంకా నిస్సహాయ స్థితికి చేరలేదు. అందువల్ల మొదటి భాగంలో అతనిలోని ఘర్షణను మనం చూస్తాం. 2వది కార్పణ్య అవస్థ. అర్జునుడు యుద్ధరంగం నుంచి విరమించుకుందామని అనుకుంటున్నాడు, కానీ ఎక్కడో
అతని అంతరాత్మ అది తప్పని వేలెత్తి చూపిస్తోంది. అతనికి వచ్చినటువంటి ఆలోచన సరి అయినదే అని నమ్మకం కలిగి ఉంటే వెంటనే యుద్ధభూమి నుంచి పారిపోయేవాడు కదా. కానీ ఎక్కడో ఏదో తప్పనిపిస్తోంది. కొన్ని సంవత్సరాలుగా ప్రణాళిక వేసుకున్న యుద్ధరంగం నుంచి పారిపోవడం సబబేనా? అతని అంతరాత్మ అతను తీసుకున్న నిర్ణయం తప్పని, అతను అయోమయంలో పడ్డాడని చెప్తోంది. ఇప్పుడు నిస్సహాయ స్థితిని అనుభవిస్తున్నాడు. తన సమస్యను తను పరిష్కరించుకోలేనని గ్రహిస్తాడు. ఓ కృష్ణ, నేను యుద్ధం చేయటం శ్రేష్టమా, చేయకపోవడం శ్రేష్టమా? నేను ఎటు తేల్చుకోలేకపోతున్నాను. ఒకవైపు మేము చేసేది ధర్మయుద్ధం, అందువల్ల నేను యుద్ధం చేసి తీరాలి అని బుద్ధి చెప్తోంది. కానీ నా మనస్సు నా గురువును స్వజనులను ఎలా చంపుతావు అని అంటోంది. నేనేం చేయాలి? అప్పుడు అర్జునుడు తన నిస్సహాయ స్థితిని గుర్తించాడు. మూడవది శరణాగతి. కార్పణ్య దోషోపహత స్వభావా పృచ్ఛామి తాం ధర్మ సమూఢచేతా యశ్రేయసాన్నిత్యతం బ్రూహి తన్మే శిష్యస్తేహం సాధిమాం త్వాం ప్రపన్నం. నేను ధర్మాధర్మాల మధ్య విచక్షణను కోల్పోయాను. ఎప్పుడైతే తన నిస్సహాయతను గుర్తించాడో ఇక ఒక్క క్షణం కూడా ఆలస్యం చెయ్యలేదు అర్జునుడు. సాక్షాత్తు జగద్గురువే అతని కళ్ళ ముందు ఉన్నాడు. మనమంటే గురువుని వెతుక్కోవాలి, కానీ అర్జునుడికి ఆ సమస్య లేదు. అందుకని రెప్పపాటు కాలంలో అర్జునుడు, ఓ కృష్ణ, నాకు శ్రేయస్కరమైనది ఏదో నువ్వే చెప్పు అని అన్నాడు. అలాగ మూడవ దశలోకి వచ్చాడు. అది శరణాగతి దశ. దానికి ఆత్మబోధ చెయ్యాలి. దానికి కృష్ణ పరమాత్మ పరిష్కారం చూపించాలి. సంసారం అనే రోగానికి సంసార నివారణ ఔషధం ఇస్తాడు కృష్ణ పరమాత్మ. గీతాశాస్త్రాన్ని భవరోగ ఔషధం అని అంటారు. అర్జునుడి యొక్క శరణాగతి మొదటి అంశం, కర్మయోగం రెండవది. అది జ్ఞానయోగ్యత ప్రాప్తిని కలిగిస్తుంది. డాక్టర్ దగ్గరికి శుక్లాల జబ్బుతో ఒక వ్యక్తి వెళ్ళాడు అనుకోండి. డాక్టర్ ఏం చేస్తాడు? ముందు అతని ఆరోగ్యం ఎలా ఉన్నది అని పరీక్షిస్తాడు. అంటే ఆపరేషన్ చేయించుకునే యోగ్యత ఉందా లేదా అన్నది చూస్తాడు. అంటే బీపీ షుగరు ఉన్నాయా, ఉంటే అవి కంట్రోల్లో ఉన్నాయా లేదో చూశాక అప్పుడు ఆపరేషన్ చేస్తాడు. ఆధ్యాత్మిక సాధనలో జ్ఞానం ఆపరేషన్ అయితే, కర్మయోగం జ్ఞానయోగ్యత ప్రాప్తి. తర్వాత జ్ఞానయోగం బ్రహ్మజ్ఞాన ప్రాప్తి, జ్ఞాననిష్ట. ఇక నాలుగవది స్థిత ప్రజ్ఞని లక్షణాలు. పూర్ణత్వం, సమత్వం, రాగ శోక మోహాలను పోగొడుతుంది. జ్ఞానయోగ్యత ప్రాప్తి పొంది బ్రహ్మజ్ఞాన ఔషధం పొందిన స్థితప్రజ్ఞని లక్షణాలు ఎలా ఉంటాయో మనం చూస్తాం. తద్వారా నందతి నందతి నందత్యేవ భజ గోవిందం భజ గోవిందం. ఇక ఆనందమే ఆనందం. శారీరక ఆరోగ్యం ఉన్న వ్యక్తి ఎలా జీవితాన్ని అనుభవిస్తాడో అలాగ మానసిక ఆరోగ్యం ఉన్న వ్యక్తి ఆత్మలోనే రమిస్తాడు, పూర్ణత్వాన్ని సమత్వాన్ని పొందుతాడు అని తర్వాత తరగతి నుంచి 2వ అధ్యాయం నుంచి పరమాత్మ బోధలో మనం తెలుసుకుంటాం అని మనం తెలియజేస్తూ హరి ఓం తత్సత్.